సీతకు పెళ్లి చూపు జరుగుతుందిరా. బా ఆకలిస్తుంది, తట్టుకోలేకపోతున్నానే. ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టి పెద్దమ్మా. రే అన్నం లేదు ఏం లేదు పోరా. మీ అన్నను మోసం చేసి ఇల్లు కూడా అమ్మేసినావు. నీ అట్లా వానికి అన్నం పెడితే వెనకంటే వండి ఎన్ని పొట్టు పొడిచేవాడి నువ్వు. పోరా ఇక్కడ నుంచి. రే ఆకలిస్తుంది, ఏమైనా పెట్టించారా? రే నువ్వా ఇంకా బతికే ఉన్నావా? ప్రియా ఇచ్చిన షాక్కి నువ్వు ఇంకా పోయావు అనుకున్నా కదరా. అంటే మీరు ఇదంతా కావాలని చేశారా? ఛా, కాలరా నన్ను కాదరా పట్టుకోవాల్సిండేది. వెళ్ళి నీ ప్రియాని పట్టుకొని తెలుసుకో. తెలుస్తాను రా, దాని లెక్కలు మీ లెక్కలు అన్ని తెలుస్తా. మీరు నాకు చాలా బాగా నచ్చారండి. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారండి. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చావు? ఏంటి సీత ఇదంతా? పెళ్లి చూపులు జరుగుతున్నాయి కనబడట్లా? సీత నాకు కనిపిస్తుంది, కానీ నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. రే ఆగు, పెళ్లి చూపులు చూడమనింది నేనే. నువ్వు చూడమన్నావా? ఎందుకు సీత? అసలు నీ దగ్గర ఏముందనరా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి? ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా? కనీసం సొంత ఇల్లు కూడా లేదు నీకు. అవన్నీ ఏమయ్యాయో నీకు తెలుసు కదా సీత. అందుకే రా పెళ్లి చూపులు చూడమన్నాను. నీలాంటి ఏం లేని వాడికి నేను కావాల్సి వచ్చిందా? పెళ్లి చేసుకుంటే పోసిచ్చే స్థాయే లేదు నీకు. ఎవరు ఎలా మాట్లాడినా బాధపడేవాడిని కాదు సీత, కానీ నువ్వే ఇలా మాట్లాడుతుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో సీత, నేను ఇబ్బంది పెట్టను.